మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతోందా? ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోందా? ఈ నెలలో షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసిందా? వచ్చే నెలలో పురపాలక ఎన్నికలు ఉండనున్నాయా? ఆల్ పార్టీ మీటింగ్లో ఇలాంటి అంశాలు చర్చించారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే నెలలోపే ఎన్నికలు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆల్ పార్టీ నేతలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కౌముది సమావేశం ఏర్పాటు చేసింది. పార్టీ నేతల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకుంది కమిషన్. ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ఏర్పాట్ల కోసం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 12న ప్రతి ఓటర్ల జాబితా ప్రచురణ చేయాలని మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఈ నెల 13న పోలింగ్ స్టేషన్లో ముసాయిదా విడుదల చేయడంతో పాటు ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలు, ఫోటో, ఓటర్ కార్డులో ప్రచురితం చేయాలని సూచించింది. ఈ నెల చివరి నాటికి మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. మొత్తంగా ఫిబ్రవరిలో 2 దశల్లో ఈ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తం 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు ముగియగానే జూన్, జూలై నెలలో పరిషత్ ఎన్నికలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మొత్తంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక్కో ఎన్నికలు త్వరితగతిన నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలోనే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు ముగియనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి. చాలా రోజుల తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించిందని, తాము ఏది చెప్తే అది వినిపోవాలని ఆర్డర్స్ ఇస్తున్నారని, గత ఎన్నికల విషయంలో అవకతవకలు జరిగాయని చెప్తే కనీసం వినడం లేదన్నారు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సోమా భరత్. స్టేట్ ఎలక్షన్ కమిషను చేస్తున్న పనిని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పడం జరిగింది. పొలిటికల్ పార్టీలని మేము పిలిచేది ఎందుకనంటే మేము చెప్పింది మీరు వినాలంతే, మీరు ప్రశ్నించొద్దు, మీకు ప్రశ్నించే హక్కు లేదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీటింగ్లో జరిగిన ఏదైతే జరిగిందో దాని అర్థం ఇంతే. గత పంచాయతీ ఎన్నికలలో జరిగిన అవకతవకల గురించి ప్రస్తావన తీసుకొని వచ్చి అలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేదానికోసం చెప్పే ప్రయత్నం భారత రాష్ట్ర సమితి చేస్తే వినే ఓపిక లేదు, వినడానికి సిద్ధంగా లేదు. నిజాలను వినేదానికి ఏమాత్రం సంసిద్ధత లేదు. వినకుండా ఎదురుదాడి చేసేసి మీరేం మాట్లాడొద్దు, మేము చెప్పింది వినిపో.